పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని కల్వకుంట్ల కవిత కానీ జర్నలిస్ట్ బుద్ధి కానీ రగ్గాని ఒకటే మొత్తుకొని వీడియోల మీద వీడియోలు చేశారు కదా. ఈ రోజు మన హైడ్రా కమిషనర్ బయటకు వచ్చి అది కబ్జా కాదు, పొంగల్ అలా చేయలేదని చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు బాధ్యత ఒకటే బాధ్యత మీరు క్షమాపణ చెప్పాలి, లేదంటే ప్రజల్లో అపోహలు కలిగించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి మీరు రాజకీయ పబ్బాలు గడుపుకుంటూ మీ రాజకీయ నేపథ్యాన్ని ముందు తీసుకోవడానికి పక్కుని తక్కువ చేసి మాట్లాడడం అనేది తగదు. మీరు చెప్తున్నాను మిమ్మల్ని ఎంత కడతాం, మిమ్మల్ని అప్పుడు తెలంగాణ కాదు ఇప్పుడు మిమ్మల్ని భూస్థాపితమే చేస్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతూనే ఉంటారు. లేదంటే మేము ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి, అందులో నో డౌట్. ఆయనకి ఏం అవసరం అబ్బా 40 కోట్లు ఇస్తాము ఒక యాడ్ చేయంటే చేయలోడు, డబ్బులు ఆచలేలోడు. పిల్లల పేరు మీద ఉన్న తీసుకొచ్చి కూడా మంగళగిరి ఆఫీస్ కట్టున్నాడు. నిజంగానే అలాంటి నీతి నిజాయితీ నేనైతే ఇప్పుడు వాళ్ళు చూడలే. మొన్న హాస్పిటల్లో కూడా తన సొంత డబ్బులు వేచించున్నాడు ప్రభుత్వంలో ఉండి కూడా. ఆయనకు వచ్చే జీతాన్ని కూడా 42 మంది అనాథ పిల్లలకి ఇస్తున్నాడు. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా డబ్బులు లేకపోయినా సినిమా ద్వారా సంపాదించిన డబ్బులనే తీసుకొచ్చి 35 కోట్లు 40 కోట్లు గవర్నమెంట్ ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులకు పంచించారా. వ్యక్తిత్వంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు విధి విధానం వారిగా ప్రశ్నించండి, యాక్సెప్టెడ్. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంలో మాత్రం మీ వల్లనే కాదు, మీ అంత దౌర్భాగ్యంలో మీరంత నీచకులు లాగానే పవన్ కళ్యాణ్ గారు ఉండడం కూడా ఈ అపోహ. మేమున్నాం పవన్ కళ్యాణ్కి. జై హింద్, జై జనసేన.